ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ ఏది కూడా చూడొద్దు. పెన్ను పేపర్ ఉంటే ప్రాక్టీస్ చేసేటట్టయితేనే చూడండి. చూస్తూ కూర్చుంటే మ్యాథ్స్ ఏమీ గుర్తుండవు. ఇంకా మొదలు పెడదాం. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ సన్ ఈజ్ 45. ఫాదరు సన్ టోటల్ ఏజ్ ఎంత అన్నాడు? 45. 6 years ago ద రేషియో వాస్ 10:1. 6 సంవత్సరాల క్రితం 10:1 అంట. నన్ను ఏమడిగాడంటే సన్ ఏజ్ ఆఫ్టర్ 6 years అడిగాడు. కొంచెం గమనించండి అమ్మా, ఇది 6 సంవత్సరాల క్రితం. ప్రజెంటేజ్ కావాలంటే ఒక 6 సంవత్సరాలు కలపాలి కదా ఇద్దరికి. సో ఇది 10x, ఇది x, ఇద్దరికి ఒక 6 సంవత్సరాలు కలిపేశా. ఇప్పుడు ఇది ప్రజెంటేజ్ అవుద్ది, కలుపుతున్నాను కాబట్టి ప్లస్. సమ్ ఎంత అన్నాడు? 45 = 45. ఈ ఒక్క ఈక్వేషన్ కనుక మీరు రాయగలిగితే మీకు ఒక మార్క్ వస్తుంది. 10x + x 11x, 6 గారు కలిపితే 12. ఈ 45లో నుంచి 12 తీస్తే 33. x = 3. కొంచెం అబ్జర్వ్ చేయండి. నన్ను అడిగింది ఏంటిది? సన్ యొక్క ఏజ్. సన్ ప్రజెంటేజ్ ఏంటి? x + 6. నాకు x వాల్యూ 3 వచ్చింది. 3 + 6 అంటే 9. ఫస్ట్ ఆప్షన్ పెడితే బండి షెడ్కి వెళ్ళిపోయినట్టే. నన్ను అడిగింది ఆఫ్టర్ 6 years. సో కేర్ఫుల్గా చదవాలి. 9 + 6 15. సెకండ్ ఆప్షన్. 6 men 2 boys can do 5 times as work as 1 man and 1 boy. 6 men అంట, 2 boys అంట, ఇద్దరు కలిపి కదా. can do 5 times as much work as 1 man and 1 boy. 1 man and 1 boy. ఈ ఒక్క ఈక్వేషన్ వేస్తే 1 మార్క్ వస్తుంది. కొంచెం ఎలా చూస్తుండండి. ఇదొక 5 men, ఇక్కడ ఒక 6 men, అంటే ఒక మ్యాన్ మిగులుతాడు. అలాగే ఇదొక 5 boys, ఇక్కడ ఒక 2 boys, అంటే 3 boys ఉంటారు. నన్ను ఏం అడిగాడు? రేషియో మ్యాన్ నుంచి బాయ్కి అడిగాడు. అంటే మ్యాన్ నుంచి బాయ్కి. బాయ్ పక్కన 3 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 3 రాదు. పైన 3 ఉంటుంది, కింద 1 ఉంటుంది. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. మీరు కొంచెం స్పీడ్ ఎక్కువైతే 1:3 కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఈ ప్రాబ్లమ్ని 2 రకాలుగా చెప్తాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేనైతే ఇది ప్రిఫర్ చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ మైండ్కి ఏది అలవాటు పడితే అదే చేయండి. అరుణ్ వెంట్ టు నియర్ బై సిటీ, స్పీడ్ 25 కిలోమీటర్లు, అలాగే రిటర్న్ అవుతున్నాడు అంటే 20 కిలోమీటర్ల వేగంతో. టోటల్ టైం ఇచ్చాడు వెళ్ళి రావడానికి. నన్ను అడిగింది డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ఆఫ్ హిస్ ప్లేస్ ఫ్రమ్ ద సిటీ. ఓకే, ఇలా వెళ్ళి ఇలా వచ్చాడంట. ఇటేమో 25 కిలోమీటర్ల వేగంతో, వచ్చేటప్పుడేమో 20 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు. రెండిటికి కలిపి టైము 1 hour 48 minutes పట్టిందంట. 48/60 అని డైరెక్ట్గా రాశాను. ఎందుకో నేను చెప్తా. నన్ను అడిగింది ఏంటంటే డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇటేపు డిస్టెన్స్ అయినా కనుక్కోవాలి. ఇంకా కాదు కూడదు అంటే మొత్తం డిస్టెన్స్ కనుక్కొని వెళ్ళి వచ్చింది బై 2 చేయాలి. గుర్తుపెట్టుకోండి, వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ అయినా మీరు కనుక్కోవచ్చు, వచ్చేటప్పుడు డిస్టెన్స్ అయినా కనుక్కోవచ్చు. అలాగే మొత్తం డిస్టెన్స్ కనుక్కుంటే బై 2 చేయాలి. ఇప్పుడు 2 రకాలుగా చెప్తానన్నాను కదా. ఫస్ట్ ఆ డిస్టెన్స్ని x అనుకుంటాను. ఫస్ట్ 25 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. తర్వాత అదే డిస్టెన్స్ని 20 కిలోమీటర్ల వేగంతో వెనక్కి వచ్చాడు. టోటల్ టైం ఏమో ఎంత అవుద్దన్నాడు? 1 hour 48 minutes. 1 hour 48 minutes కాబట్టి 60. 12 టేబుల్లో ఇది 4 times, ఇది 5 times. 5 5 5కి 4 కలిపితే 9. సో 9/5 టైం వచ్చేసింది. ఇప్పుడు ఎల్సిఎం 25 × 20 తీసుకోండి. పైన న్యూమరేటర్లు ఏమవుతుంది? ఇదొక 20x, ఇదొక 25x. 45x = 9/5. 9లో 45 5 సార్లు, 5లో 25 5 సార్లు. ఈ 5 క్యాన్సిల్. సో x/20 = 1. అప్పుడు x = 20. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్.
ఇదొక పాసిబిలిటీ, ఇదొక విధానం. ఇంకొక రెండో విధానం కూడా ఉంది, అది కూడా చెప్తాను వినండి. వెళ్ళి వచ్చాడు కదా, సో నేనేమంటానంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. వెళ్ళి వచ్చాడు కాబట్టి స్పీడ్ని నేను యావరేజ్ స్పీడ్ అనుకుంటా. వెళ్ళి వచ్చిన టైం ఇచ్చాడు, సో నేను టైంని యావరేజ్ టైం అనుకుంటా. అప్పుడు నాకు వచ్చే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, యావరేజ్ డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఇక్కడ రాస్తున్నా చూడండి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 25, వై అంటే 20 బై ఎక్స్ ప్లస్ వై. 25కి 20 కలపండి, 45. టైము ఇందాకడే చెప్పాను కదా, 1 5 5 5కి 4 కలిపితే 9, 9/5. ఈ ఒక్క స్టెప్ వేసినా మీకు ఎగ్జామ్లో ఒక మార్క్ వస్తుంది. అలా చూస్తుండండి అమ్మా. ఈ 9 45లో 5 సార్లు, 5 5ల ఈ 25 పోయింది, సో 20 రోజుల 40 యావరేజ్ డిస్టెన్స్. ఇక్కడ ఆప్షన్స్లో 40 ఉండదు, నన్ను పెట్టకూడదు. వెళ్ళి వచ్చిన డిస్టెన్స్ 40, నాకు కావాల్సింది ఏంటి, ఒకవైపు వెళ్ళిన డిస్టెన్స్. సో ఏంటి 40/2 అంటే 20. థర్డ్ ఆప్షన్. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ n pence ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 pence. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ n pence ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 pence. అండ్ దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్, అదే గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే కదండి. ప్రాఫిట్ ఎంత అంట, 100% అంట. నన్ను n వాల్యూ కనుక్కోమన్నాడు. దీని ప్రకారం ఏమవుతుంది, ఇలా రాసుకుంటే సెల్లింగ్ ప్రైస్ అంటే 10 అవుతుంది, కాస్ట్ ప్రైస్ అంటే n అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 10, కాస్ట్ ప్రైస్ n. మీరు ఇక్కడ వరకు తీసుకున్నాక ఆప్షన్స్ పెట్టాలి, ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. నేను 5 తీసుకుంటాను, n ప్లేస్లో 5 తీసుకుంటా. అప్పుడు ప్రాఫిట్ ఇచ్చాడు కదా నాకు, ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 10 - 5 బై కాస్ట్ ప్రైస్ ఎంత, 5 ఇంటూ 100. 10లో నుంచి 5 తీస్తే 5, 5/5 ఇంటూ 100 అంటే 5 5 క్యాన్సిల్ అయిపోయి 100 ఉంటుంది. నాకేమొచ్చింది, ప్రాఫిట్ 100%, ఇచ్చింది అదే కదా. సో ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్. మీరు కనుక ఇలా తీసుకోకుండా వేరేలా తీసుకుంటే కొంచెం టైం టేకన్ అవుతుంది, ఇలా n వాల్యూ అడిగినప్పుడు. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు ఎగ్జామినేషన్లో, మీకు సపోజ్ లాస్ ఈక్వల్ టు 100% అంటే ఇక్కడి నుంచి సమ్ అంతా మారిపోతుంది. లాస్ ఇచ్చాడు కదా, లాస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 5 - 10 బై కాస్ట్ ప్రైస్ అంతా 5 ఇంటూ 100 ఇలా తీసుకోవాలి. సో ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ ఇస్తే ఒకలా తీసుకోవాలి, లాస్ ఇస్తే ఒకలా తీసుకోవాలి. ఈ సమ్ చూడండి అమ్మా, tan 75 ఇచ్చాడు, బై స్ప్లిట్టింగ్ 75, 45 and 30 అంటే tan 75 అని రాయకుండా tan 45 + 30 ఇలా రాయమన్నాడు. tan a + b ఫార్ములా ఏంటమ్మా, tan a plus tan b by 1 minus tan a into tan b. tan a డైరెక్ట్గా రాస్తున్నా, tan 45 అంటే 1, మధ్యలో ప్లస్ ఉంది. tan b tan 30 అంటే 1/√3 బై 1 మైనస్ tan a అంటే tan 45 అంటే 1, tan b tan 30 అంటే 1/√3. ఇదేమవుతుంది, √3 అనేది కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే √3 + 1/√3, కింద కూడా √3 అనేది కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే √3 - 1/√3. సో ఇక్కడే మీరు డైరెక్ట్గా న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న √3ని క్యాన్సిల్ చేయొచ్చు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ స్టెప్ రాసేది. ఇది పైకి వెళ్ళిపోయి పైన √3 ఉంటుంది, కింద √3 - 1 ఉంటుంది. ఇది క్యాన్సిల్. సో ఏమవుతుంది, √3 + 1/√3 - 1. ఆప్షన్స్ చూస్తే ఇలా ఎక్కడ లేదు. దీన్ని ఇంకా సాల్వ్ చేశాడని అర్థం, ఎక్కడితో ప్రాబ్లం అయిపోయింది యాక్చువల్గా. సో దీన్ని ఇంకా సాల్వ్ చేశాడు కాబట్టి మనం కూడా సాల్వ్ చేద్దాం.
డినామినేటర్లో √3 మైనస్ 1 ఉంది, న్యూమరేటర్లో √3 ప్లస్ 1 ఉంది. నేను న్యూమరేటర్ని డినామినేటర్ని √3 ప్లస్ 1తో మల్టిప్లై చేస్తా. సో ఇది ఒక √3 ప్లస్ 1, ఇది ఒక √3 ప్లస్ 1, ఏమవుతుంది? √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇదేమో ఏ మైనస్ బి, ఇదేమో ఏ ప్లస్ బి, ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1. దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఎక్స్పాండ్ చేస్తే √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ని √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే 3, బి స్క్వేర్ అంటే 1, 2ab అంటే 2√3 బై కింద 3 మైనస్ 1 అంటే 2. సో ఏమొచ్చింది నాకు? 4 ప్లస్ 2√3/2. ఇక్కడ వరకు చేసాకైనా సరే ఇంకా ఆపేయాలి, ఇప్పటికే చాలా చేసాం. ఫస్ట్ ఆప్షన్. తెలియకపోతే న్యూమరేటర్లోంచి 2 బయటికి లాగండి. 2 ప్లస్ √3/2. ఈ సమ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ వేసేస్తారు, ఈ 2 స్టెప్పులు వేస్తారు. నేను చెప్పడానికి ఎంత టైం పడుతుంది, మీరు చేయడానికి 1 మినిట్ సరిపోతుంది. పి ఏమో 12 డేస్ అంట, సారీ ఇక్కడ క్యూ ఉంటుందమ్మా, క్యూ ఏమో 16 రోజులంట. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. వాట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ది వర్క్ లెఫ్ట్? ఇద్దరు కలిపి 4 రోజులు చేస్తున్నారు కదా. పి టోటల్ వర్క్ 12 రోజుల్లో చేస్తే ఒక రోజులో చేసేది 1/12 కదా. క్యూ టోటల్ వర్క్ 16 అంటే ఒక రోజులో చేసేది 1/16 కదా. కానీ నన్ను ఏమడిగాడు? పి 4 రోజులు, క్యూ 4 రోజులు కలిపి పని చేస్తారంట, అందుకే ప్లస్ రాశా. 4/12 అంటే 1/3, 4/16 అంటే 1/4. ఎల్సిఎం ఏంటి? 3, 4 అంటే 12, ఒక 4, 4, ఒక 3, 3. సో 7/12 ఉంది. నన్ను ఏమడిగాడు? లెఫ్ట్ వర్క్ అడిగాడు. అంటే 1 మైనస్ 7/12 ఎంత? 5/12. ఇక్కడి నుంచే రాయొచ్చు మీరు. 7/12 వర్క్ ఉంటే మిగిలింది ఎంత ఉంటుందంటే 12లోంచి 7 చేస్తే 5, కింద ఉన్న డినామినేటర్ 12. ఈ ప్రాబ్లం కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా. 0.1 ఇంటూ 0.1 ఎంత? 1/100. 0.2 ఇంటూ 0.2 ఎంత? 4/100. కింద డినామినేటర్లో నుంచి మీరు 9 కామన్ తీసి సింగిల్ స్టెప్లో కొట్టచ్చు, కానీ పాయింట్స్లో ఉన్నప్పుడు కొంచెం ఈ మెథడ్ చేయడానికి ప్రొసీజర్ కింద డినామినేటర్లో నుంచి 9 కామన్ తీసి సింగిల్ స్టెప్లో కొట్టచ్చు. కాకపోతే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది, అందుకని నేను ఈ మెథడ్ చెప్తున్నా. లేదు మీకు పాయింట్స్ అయినా పర్వాలేదు చేస్తామంటే డినామినేటర్లోంచి 9 తీసి సింపుల్గా 1/9 అని పెట్టి వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పాయింట్స్లో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. అలాగే డినామినేటర్లో 0.3 ఇంటూ 0.3 ఎంత? 9/100 ప్లస్ 0.6 ఇంటూ 0.6 ఎంత? 36/100. 4 కూడా కలిపితే 5/100. 36 9 కలిపితే 45/100. కాకపోతే ఇది డినామినేటర్లో ఉంది, పైకి వచ్చేటప్పుడు 100/45. ఇది క్యాన్సిల్. 5 9 45లో 9 టైమ్స్ 1/9. ఫస్ట్ ఆప్షన్. పి అండ్ క్యూ 12 days 16 days. పి 12 రోజుల్లో, క్యూ 16 రోజుల్లో పనిచేస్తారంట. పి స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ క్యూ జాయిన్ పి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూడండి. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ క్యూ జాయిన్ పి అంటే మనకు వచ్చిన ఆన్సర్ తర్వాత ఒకరోజు కలపాలి. ఆఫ్టర్ అన్నాడు కదా, ఎన్ని రోజుల తర్వాత అని అర్థం. సో దట్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్. చేద్దాం రండి. ఫస్ట్ పీని క్యూని తీసుకుందాం. 12 16కి ఎల్సిఎం ఎంత? 48. 12 48లో 4 సార్లు, 16 48లో 3 సార్లు. సో నాకు ఎఫిషియన్సీ కూడా వచ్చేసింది. ఈ సమ్లో ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే,
పి అనేది స్టార్ట్ చేశాడంట, క్యూ అనేది మధ్యలో జాయిన్ అయింది. సో 9 రోజుల వరకు వర్క్ మొత్తం చేయడానికి 9 రోజులు పడుతుంది. అంటే పి 9 రోజులు ఉన్నట్టే కదా. పి ఎఫిషియన్సీ 4 ఇంటూ పి 9 రోజులు ఉన్నాడు. క్యూ ఎఫిషియన్సీ 3 ఇంటూ ఎన్ని రోజులు చేసిందో మనకు తెలియదు కదా, ఎక్స్. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 48. ఇది ఒక్కటే సింగిల్ స్టెప్ ఎగ్జామినేషన్లో రాస్తే ఒక మార్క్ అలా పడిపోతుంది అంతే. 9 నెలల 36. ఇక్కడ ఎంత ఉంది? ఒక 48 ఉంది. 36లో నుంచి 48 తీసేయండి, 12. 3x = 12 అయితే x = 4. సెకండ్ ఆప్షన్ పెట్టి వెళ్ళకూడదు. అడిగింది ఏంటి? ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అంటే 4 రోజుల తర్వాత. థర్డ్ ఆప్షన్. కొంచెం లాజికల్గా ఉంటుంది పేపర్ అంతా. ఈ పేపరు అబ్జర్వ్ చేయండి, పీడిఎఫ్లు ఉంటాయి టెలిగ్రామ్లో, ప్రాక్టీస్ చేసేయండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్. 12.5 ప్రాఫిట్ ఒకటి, ఇంకోటి 12.5 లాస్. అయితే ఈచ్ దానికి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. మీకు ఒక 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ షార్ట్ కట్తో మొదలు పెడదాం. కానీ ఎగ్జామినేషన్లో షార్ట్ కట్స్ ఎవరికి గుర్తురావు కదా, ఆ ప్రెజర్లో ప్రొసీజర్ కూడా చెప్తా. నన్ను ఏం అడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. ఫస్ట్ ఇచ్చిన 12.5 ప్రాఫిట్ ప్లస్ డిఫరెన్స్ అడిగాడు కదా, మైనస్ ఇంకోటి లాస్లో ఉందమ్మా. సో -12.5 ఎంత? 12 మైనస్ ప్లస్ 12.5 25 రూపాయలు. సో 25 వచ్చింది నాకు. ఒక్కొక్కటి 400 అంట. సో 400 ఇంటూ 25%. 00 క్యాన్సిల్. 25 నాలుగు 100. సెకండ్ ఆప్షన్. ఇది ఎగ్జామినేషన్లో 70% మందికి గుర్తుకు రాదు. ఇప్పుడు నేను ప్రొసీజర్ చెప్తాను చూడండి. 12.5% ప్రాఫిట్ అన్నాడు కదా, అలాగే కాస్ట్ ప్రైస్ ఒక్కోటి 400 అన్నాడు కదా. చూడండి, ఒక కాస్ట్ ప్రైస్ 400, 12.5% ప్రాఫిట్. 12.5 అంటే 125/100. పాయింట్ ఎలిమినేట్ చేసి కింద 0 పెడతా, 12.5 కాబట్టి. 25 టేబుల్లో ఇది 5 టైమ్స్, ఇది 40 టైమ్స్, అంటే 1/8 వచ్చింది ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 1/8 ఎంత? 50. నాకు వచ్చింది ఏంటిది? ప్రాఫిట్ తీసుకున్నాను నేను. సో కాస్ట్ ప్రైస్కి 50 కలిపితే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 450. అలాగే మళ్ళీ కాస్ట్ ప్రైస్ 400 తీసుకున్నా. ఈసారి లాస్ వచ్చిందంట. సో 400 ఇంటూ 1/8 మళ్ళీ ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 50 వచ్చింది. లాస్ కదా. 400లో నుంచి 50 తీస్తే సెల్లింగ్ ప్రైస్ 350. ఈసారి నన్ను అడిగింది ఏంటి? డిఫరెన్సే కదా. 450లో నుంచి 350 తీసేయండి, 100. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ చేయండి. ఈ ప్రాబ్లంలో 2 నుంచి 3 లెక్కలు దాక్కొని ఉన్నాయి. నేను ఆ 3 బయటకు తీసుకొచ్చి మీకు చూపిస్తా. కొంచెం అబ్జర్వ్ చేయండి చాలు. ఒక సమ్ ఉందంట, 8% సింపుల్ ఇంట్రెస్ట్తో 7 ఇయర్స్ పాటు పెడితే ద మెచ్యూర్డ్ అమౌంట్, వచ్చే అమౌంట్ ఉంటుంది చూసారా, అంటే వచ్చే ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ కలిపితే వచ్చే అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ అంటే మళ్ళీ ఇది ప్రిన్సిపల్ అయిపోతుంది. ఈ ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ని 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్ పాటు పెడితే 1638 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందంట. వాట్ వాజ్ ద ఒరిజినల్ సమ్? ఇక్కడ ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అది అడిగాడు. సో ఈ సమ్ము ఇక్కడ వరకు సింపుల్ ఇంట్రెస్ట్, మళ్ళీ ఇక్కడి నుంచి చివరి వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 2 లెక్కలు ఉన్నాయి. ఇంకా 3 అన్నాను కదా, అది కూడా చెప్తా. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ 1+r/100. ఇది టైం పీరియడ్ కదా, t-1 బ్రాకెట్ ఇక్కడ ఉంటుంది. ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు, చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములా వేయాల్సిందే, తప్పదు. ఫార్ములా వేయకుండా చేస్తే పాయింట్స్లో వస్తుంది, కొంచెం ఇబ్బంది పడతాం ఈ ప్రాబ్లంకి. ముందుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా, 1638 ప్రిన్సిపల్ నాకు తెలియదు, 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి? 10/100. టైం పీరియడ్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి? 2 ఇయర్స్ -1. ఈ 0 క్యాన్సిల్. ఇది ఏమవుతుందమ్మా? 11/10.
అంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 121/100 ఇక్కడే రాస్తున్నాను. 121/100 -1. మళ్ళీ ఇది ఏమవుతుంది? 121లో నుంచి 100 తీస్తే 21. సో 21/100 1638. ఇక్కడ 1 ఉంది, చివరిలో 8 ఉంది. కాకపోతే 21 7ల 140 సంథింగ్ వస్తుంది. 21 8ల 160 సంథింగ్ ఉంది. కానీ ఇక్కడ 3 ఉంది కదా, సో ఖచ్చితంగా 7 సార్లు తీసుకోవాలి. 21 7ల ఎంత? 147. 163లో నుంచి 147 చేస్తే 16. చివరిలో 8 ఉంది. సో ఖచ్చితంగా 8 సార్లు పోవాల్సిందే. సో ప్రిన్సిపల్ ఈక్వాలిటీ ఎంతమ్మా? 7800. ఇక్కడ దాకా ఒక సమ్మం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని అమౌంట్ అంట సింపుల్ ఇంట్రెస్ట్లో పెట్టినప్పుడు, సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలపడమే కదా. అమౌంట్ 7800. ఈ పీని ఇటు పట్టుకొద్దాం, -p ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ టైం. 7 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 years by 100. ఇది ఇంకో ప్రాబ్లం. 7856p. ఇది కూడా ఇటు మల్టిప్లై అయిపోతుంది కదా. సో 7800 ఇక్కడ రాస్తున్నా. 7800 ఇంటూ 100 బై ఇక్కడ ఒక -100p ఉంటుంది, ఇక్కడ ఒక 56p ఉంటుంది, అంటే 156 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, పాయింట్స్లో ఉందా? లేదు. సో ఖచ్చితంగా కొట్టేయవచ్చు కళ్ళు మూసుకొని. 15 5 75. సో 750. 6 5 30. సో ఖచ్చితంగా ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 ఉండాలి, పక్కన ఒక 4 సున్నాలు ఉండాలి. సారీ, ఇది 780 కదా, 5 ఉండాలి, ఒక 3 సున్నాలు ఉండాలి. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ.